సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్ టాయిలెట్స్ కంపల్సరీ కదా ఈ రోజుల్లో. ఒక కామన్ టాయిలెట్ ఉంటుంది. 2 బెడ్రూమ్ పోర్షన్ అనుకుందాం ఫస్ట్. 2 బెడ్రూమ్ అయినా 3 బెడ్రూమ్ అయినా ప్రతి బెడ్రూమ్ కూడా టాయిలెట్ కంపల్సరీ. అటాచ్ టాయిలెట్ లేకుంటే మనం అసలు యూ కాంట్ ఇమాజిన్, అసలు ఊహించలేము ఇల్లు. ప్రతి ఇంట్లో అటాచ్ కావాలి, ఎవరి రూమ్కి వాళ్ళకి టాయిలెట్ కంపల్సరీ. ఇప్పుడు సో నైరుతి బెడ్రూమ్కి ఎక్కడ టాయిలెట్? కొంతమంది ఏం చేస్తుంటారంటే, అంటే నేను అతి తెలివి అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు. ఒక్కొక్కసారి ఇలాంటి ఇల్లు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పైగా వాళ్ళు ఏంటంటే ఇది వాస్తుపరంగానే ఉందని బాధిస్తూ ఉంటారు. ఆర్కిటెక్ట్స్ కూడా ఇలానే ప్లాన్ చేస్తుంటారు, వాస్తుపరంగా ఉందండి అని. అదేంటో నేను ఇప్పుడు చెప్తాను. నైరుతి బెడ్రూమ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. నైరుతిలో ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. వాయువ్యంలో ఒక బెడ్రూమ్, మధ్యలో టాయిలెట్స్. 2 బెడ్రూమ్లో కూడా టాయిలెట్స్ కావాలి. నైరుతి బెడ్రూమ్ టాయిలెట్ కావాలి, అలాగే ఉత్తర వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్ కూడా టాయిలెట్ కావాలి. ఎలా వస్తుంది? మధ్యలో 2 బెడ్రూమ్స్ ఉన్న మధ్యలో 4 ఫీటో 5 ఫీటో విడుతుతో పొడుగ్గా, బెడ్రూమ్ ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగ్గా దాంట్లో హాఫ్ కట్ చేస్తారు. హాఫ్ కట్ చేస్తే నైరుతి బెడ్రూమ్కి వాయువ్యం టాయిలెట్, వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్కి ఆ రూమ్కి దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్. ఇలా ఉండొచ్చా? ఉండకూడదు. మహాఘోరమైన తప్పిది. ఇలా ఉంటే ఇళ్ళల్లో ఏంటంటే ఆడపిల్లలు చాలా బాధపడతారు. ఒకటి, పెళ్ళి అవ్వదు, పెళ్ళి అయినా ఇంటికి రిటర్న్ వస్తారు. వాయువ్యంలో టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్కి, దానివల్ల కూడా ఇంటికి వాయువ్యం దోషం ఏర్పడుతుంది. ఇంట్లో అస్తమానం ఎప్పుడు అప్పులు ఎంత సంపాదించినా మిగలదు. ఇలా కట్టుకొని మాస్టర్ బెడ్రూమ్లో ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మ నాన్న. పిల్లలకి బెడ్రూమ్ ఇస్తారు. ఆడపిల్లలకి ముఖ్యంగా వాయువ్యం బెడ్రూమ్ ఇస్తున్నారు. ఆ బెడ్రూమ్లో దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్. దక్షిణ ఆగ్నేయం దోషం ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అసలు అలా ఉండకూడదు, కట్టుకోకుండా. మాస్టర్ బెడ్రూమ్కి, నైరుతిలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర వాయువులో టాయిలెట్ కట్టుకోవచ్చు. వాయువ్యం బెడ్రూమ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాస్తు ప్రకారంగా టాయిలెట్ రాదు. అలా అని కొంతమంది ఏం చేస్తుంటారు, సరే గురుగారు రాదన్నారు కదా అలా కట్టుకోము, మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం వాయువులో టాయిలెట్ ఇచ్చేసి ఇక్కడ బెడ్రూమ్లో నుంచి, వాయువ్యం బెడ్రూమ్ నుంచి దక్షిణ ఆగ్నేయంలో ఉన్న టాయిలెట్కి ఎంట్రన్స్ క్లోజ్ చేసి హాల్లో నుంచి డోర్ పెడతాం. అప్పుడు అది కామన్ టాయిలెట్గా మారిపోతుంది కదా. సరే కామన్ టాయిలెట్గా మారుతుంది, అమ్మాయి బెడ్రూమ్కి ఏ ఇబ్బంది ఉండదు. కానీ మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం వాయువ్యం తగిన దోషం ఏర్పడి వాయువ్య దోషాలతో ఇబ్బంది పడతారు.